హాయ్ ఫ్రెండ్స్, మీకు యూట్యూబ్లో సొంతంగా మనం కంటెంట్ ఎలా సృష్టించుకోవాలి, మనం ఆర్టికల్స్ ఎలా రాసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. కంటెంట్ ఎలా సృష్టించాలంటే చెయ్యి తగిలితే శబ్దం వస్తుంది, అందరికి తెలుసు కదా. కానీ ఇక్కడ ఒక చెయ్యి ఉన్నది అనుకో, ఎట్లా వస్తుంది? రెండు చెయ్యిలు కలిపితేనే శబ్దం వస్తుంది. మరి ఒక్క చెయ్యి ఉన్నది కదా, ఎలా శబ్దం వస్తుంది? రాదు. అయితే ఇక్కడ ఒక్క చెయ్యి కూడా లేదు, మరి శబ్దం ఎలా వస్తుంది? రాదు కదా. కానీ వచ్చిందనమాట. రెండు చేతులు వస్తేనే శబ్దం వస్తుంది అంటే ఇక్కడ ఒక్క చెయ్యి ఉన్నది అనుకుందాం, రాదు. అలాంటిది ఇక్కడ ఒక్క చెయ్యి కూడా లేదు, మరి శబ్దం ఎలా వస్తుంది? కానీ వచ్చిందనమాట. ఇగో ఇలా అభూత కల్పన అంటే ఇలా ఉంటుంది. ఆలు లేదు, చుల్లు లేదు, కొడుకు పేరు గోవిందం అంటే కన్నా ఉంటుందా? అది ఫేకే కదా. భార్య లేదు, దానికి కడుపు లేదు, కొడుకు పుట్టినవాడు గోవిందం అంటే అబద్ధమే కదా. అట్లా కానీ ఒక కంటెంట్ ఇలా అభూత కల్పన సృష్టిస్తారంట. లేనిది ఏదంటే పుట్టించిండ్లు, బదనం పెట్టిండ్లు, అబద్ధం ఆడిండ్లు, లేనిది చెప్పిండు, డూప్, ఫేక్ అని చెప్తారు చూసినావా. కల్పనలు, అభూత కల్పనలు, భ్రమపడ్డాడు, లేదా అజ్ఞానంతో చెప్పుకుంటారు. ఇట్లా ఉంటారు కదా, దయ్యమని, భూతమని, మంత్రాలని, ఇవన్నీ వదంతులు కదా. ఒక కంటెంట్ అనేది అలాంటిది అన్నమాట. ఓకే, అంటే ఆడలేదు, చూడలేదు, రెండు అది తప్పు, ఇది తప్పు, కొడు పేరు గోవిందం, మూడోది తప్పు, ఇట్లా అన్నమాట. కానీ ఆడ విషయం క్రియేట్ అవుతుంది, అది ఫేకే కదా. అలా చెప్పాలన్నమాట. వీడియో క్రియేట్ చేయాలి ఎట్లా అంటే లేనిది సృష్టించాలి. అబద్ధం, కల్పితం, అవాస్తవం, అసాధ్యమైంది, లేనిది పుట్టించడం, సృష్టించడం, బదనం పెడతారు చూసినావా లేనుల మీద, అట్లా అన్నమాట. అది ఎట్లా అంటే అబ్బర పులి అన్నట్టు, అంటే తోక బారాడని కూడా అన్నాడు. తోక బారాడు కానీ పులి లేదు, వట్టిగా అన్నాడు. వాడు దీన్ని చూసి పులి అన్నాడు, ఆయన రప్పను చూసి పులి అంటే వాడు తోక బారాడని వాడంటాడు. అట్లా అనమాట. రెండులో పులి లేదు, తోక బారాడు అది కూడా లేదు, ఇక అన్నోడు కూడా లేదు. అంబర పులి అంటే వీడు తోక బారాడు అనాలి, కానీ అంబర పులి అనే అన్నోడు కూడా లేడు, అది కూడా భ్రమనే. ఇక మూడు భ్రమలే కదా. ఇలా అన్నట్టు కంటెంట్ క్రియేట్ చేయాలన్నమాట. అలాగే జనాలకు నచ్చేలాగా చేయాలి. మరి ఎలా చేయాలంటే ఇప్పుడు కొత్త చేయాలి. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఎన్నున్నాయి? 7 రంగులు ఉన్నాయి, అంతకు మించి ఎక్కడా లేవు, ఎవరు క్రియేట్ చేయలేదు. కానీ 8వ రంగు క్రియేట్ చేసేటట్టుంటుంది, 9వ రంగు క్రియేట్ చేసేటట్టుంటుంది, అట్లా అన్నమాట. అలాగే ప్రపంచంలో ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి, మనిషి సృష్టించాడు కదా, భూమి మీద పుట్టినాయి కదా. కానీ ఒక కొత్త రకం జంతువు సృష్టిస్తే ఎలా ఉంటుంది? అలా కొత్త క్రియేట్ చేయండి. ఇప్పుడు చెట్లు ఉన్నాయి, ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి, నువ్వు కొత్త చెట్లు సృష్టిస్తే ఎలా ఉంటుంది? భూమి మీదకి వచ్చింది అనుకో, ఎట్లుంటుంది? అట్లా అన్నట్టు. అంటే ఒక అమెరికా ఉన్నాడు, వానికి అమెరికానే తెలుసు. వెతుక్కుంటూ ఇండియాకి వస్తే వానికి ఈ మామిడికాయ చెట్టు కనబడుతుంది, అంతవరకు తెలియదు వానికి ఇండియాలో ఉన్న చెట్టు. అబ్బా మంచిగా ఉంటుంది, పండు తీయ ఉన్నది, చెట్టు కొత్తగా ఉన్నది, ఇంతవరకు చూడలేదు, వాళ్ళ దగ్గర పండది, ఆ చెట్టే ఉంటుంది. అట్లా అన్నాడు. కొత్త కంటెంట్ క్రియేట్ చేయండి, ఇంతవరకు ఎప్పుడు లేని మీరు క్రియేట్ చేయాలి. అలాగే ఇండియా కూడా ఏం చేసాడు, అమెరికా పోతే ఆడ చిల్లీస్ చెట్లు ఉన్నాయి, యాపిల్ చెట్లు ఉన్నాయి, అవి మన దగ్గర ఉండవు, అసలు జన్మలో చూడలేదు. అమెరికా పోతే కొత్తగా కనబడితే మనం తిని అబ్బా మంచిగా ఉన్నదని ఆశ్చర్యపోతాం కదా. అలా ఇంతవరకు లేని కంటెంట్ క్రియేట్ చేయండి ఈ విధంగా. ఓకే.